సందర్భంలో ఓ ఎమ్మెల్యేని, ఓ మాజీ మంత్రిని, ఓ మాజీ ఎమ్మెల్యేని 3 మార్లు గెలిచిన ముస్తఫాని జరిగిన సంఘటన గురించి వివరిస్తాను. అంటే ప్రజాప్రతినిధులుగా ఎదిగిన వారిని కూడా చంద్రబాబు నాయుడికి మేము ఎమ్మెల్యేలుగా ఎదిగినా, ఎంపీలుగా ఎదిగినా, మంత్రులుగా ఎదిగినా కూడా అక్రమ కేసులు బనాయిస్తాడు, అర్ధాంతరంగా అరెస్ట్ చేపిస్తాడు, ఇళ్ల మీద దాడి చేపిస్తాడు, ఇళ్లు పగలగొట్టిస్తాడు. ఏ మాత్రం కూడా మమ్మలను రాజకీయాల్లో ఉండటానికి అర్హులుగా చూడటం లేదు నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క పరివారం. ఇది మీ అసలు రంగు. ఇదంతా ఎందుకు సృష్టిస్తున్నాడంటే ఏకకాలంలో ఉత్తరాంధ్రలో, మధ్యాంధ్రలో, రాయలసీమలో ఏకకాలంలో బీసీల మీద, ఎస్సీల మీద, మైనార్టీల మీద ఎందుకు దాడి చేపిస్తున్నాడంటే తన సుపుత్రుడిని డిఎస్సి స్కామ్లో నుండి రక్షించుకునే పన్నాగమే ఇదని ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులు అర్ధరాత్రి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని అడుగుతున్నాం. ఆయన నేరం చేశాడా, నేరం చేయలేదా అనేది చట్ట ప్రకారం కోర్టుల పరిధిలో ఉన్న అంశం కదా. ఎమ్మెల్యే కోసం అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వెళ్ళారు? పోలీసులు వెళ్ళిన సంఘటనల దృశ్యాలు విరూపాక్ష ఎమ్మెల్యే యొక్క ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది కదా. ఆ హార్డ్ డిస్క్లను ఎందుకు పోలీసులు తొలగించారు? మాకు కారణం చెప్పమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మీకు కూడా కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను మిత్రులారా. ఒకే జిల్లాలో ఓ ఇద్దరుకు జరుగుతున్న అన్యాయం. ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరురాలు మాల గంగమ్మ. మందులు పిచికారీ చేయడానికి 2024 నవంబర్ 13న 2024 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన కొత్తలలో పొలంలో మందు వేయటానికి వెళ్ళిన తన కుమారుడు కనిపించట్లేదని ఈ మాల గంగమ్మ అనే ఆమెడ పోలీస్ స్టేషన్లలో సిఐ స్థాయి నుంచి, ఎస్పీ స్థాయి నుంచి, డిఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు కంప్లైంట్లు ఇచ్చింది. ఎవ్వరూ స్పందించలేదు. పోలీసులు స్పందించట్లేదని ఓ సంవత్సరం పాటు ఎదురు చూసిన తల్లి తన కొడుకు కనిపించట్లేదని కోర్టులో కేసు వేసింది, ఎంక్వైరీ చేయమని అడిగింది. కోర్టు వారు బాగా స్పందించారు. వెంటనే సిట్ని ఓ 16 మంది సభ్యులతో సిట్ని ఏర్పాటు చేశారు. నేను 2 కేసుల మధ్యలో వ్యత్యాసం గురించి, పోలీసు వైఖరి గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాల్ని ఏ విధంగా జరుగుతుందని ఒక్క కేసులో మీకు నిరూపిస్తాను. ఇలాంటి 4 చెప్తాను మీకు ఈరోజు. మాలగంగమ్మ కోసం ఏర్పాటైన సిట్టు, మాలగంగమ్మ కోర్టుకు వెళితే ఏర్పాటైన సిట్టు, జడ్జి గారి ఆదేశాల మేరకు మాలగంగమ్మ కొడుకును కనిపెట్టాల్సిన సిట్టు మాలగంగమ్మను విచారించింది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలు జరుగుతాయా? తన కొడుకు కనపడట్లేదని కోర్టుకు వెళ్ళిన తల్లిని సిట్ అధికారులు పోలీస్ స్టేషన్కి పిలిచి నువ్వే చంపావని ఒప్పుకోమని కొట్టినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ దెబ్బలకు తాళలేక మాలగంగమ్మ లాకప్లో చనిపోతే అక్కడ దళిత మాల కులస్తురాలు చనిపోతే ఆ కేసును కప్పిపుచ్చుకునేదానికి పోలీసులే స్వయంగా శవాన్ని తీసుకొచ్చి, బాడీని తీసుకొచ్చి గ్రామంలోకి పోలీసు పహారాల్లో ఉండి ఆమె బాడీని గ్రామంలో పూడ్చిపెట్టి వెళ్ళారు. స్థానికులందరూ ఇది లాకప్ డెత్, ఆమెను కొడుతుంటేనే చచ్చిపోయింది అని చెప్తుంటే పోలీసులు దగ్గరుండి ఆమెను సమాధి చేయించి వెళ్ళిపోయారు. నేను స్వయంగా మాజీ మంత్రి మేరు నాగార్జున, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు మాదిగ, ఈ మధ్యనే మాజీ మంత్రి శైలజనాథ్, మా లీగల్ సెల్ చైర్మన్ మనోహర్ రెడ్డి 2 విడతలుగా 2 పర్యాయాలు నిజ నిర్ధారణ కోసం వెళితే మిత్రులారా కనీసం ఆ గ్రామంలోని బాధిత కుటుంబాన్ని కూడా మమ్మల్ని కలవని లేదండి. పోలీసుని దగ్గరుండి సమాధి చేయిస్తున్న దృశ్యాలు
మాల గంగమ్మ శవాన్ని చూయించు తమ్ముడు. మాల గంగమ్మ శవాన్ని పోలీసుల ప్రహారాలో ఉండి దగ్గరుండి అలా కాపలా ఉండి